తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 100 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రి ప్రారంభమైంది. కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. 1,50,000 మంది కార్మికుల కుటుంబాలకు ఈ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాజమండ్రిలో ఈఎస్ఐసి ఆసుపత్రిని 6 ఎకరాల విస్తీర్ణంలో 97 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. అధునాతన సదుపాయాలున్న ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు 450 మందికి పైగా కార్మికులకు వైద్యం అందించే సామర్థ్యం ఉంది. ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మరొకసారి రుజువు చేసుకుంటా ఉంది. గత 5 ఏళ్ల పాలనలో కార్మికుల యొక్క ఆరోగ్యం గాని భద్రత గాని విషయంలో గాని ఏ రకమైన చర్యలు తీసుకోలేదు, జాగ్రత్తలు తీసుకోలేదు. అయితే మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే గత 5 ఏళ్లలో ఒక్క సర్జరీ కూడా కార్మికుడికి చేసిన వైనం లేదు. కానీ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 383 మంది కార్మికులకి సర్జరీలు చేయడం జరిగింది. ఈ రోజు సుమారు ఈఎస్ఐ హాస్పిటల్స్ సుమారు 8 హాస్పిటల్స్ కి సూచనప్రాయంగా కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది. దాని విషయంలో కూడా కొన్ని ఏరియాల్లో చిత్తూరు, గుంటూరు, అలాగే కర్నూలు వివిధ ప్రాంతాల్లో సైట్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మంచి